దర్పల్లి మండలంలోని ఉన్నాజ్పేట్ మరియు దర్పల్లి రెవెన్యూ గ్రామాలలో పంట నష్టం జరిగింది. సుమారుగా ప్రాథమిక అంచనా వేసిన ప్రకారము సుమారుగా 174 మంది రైతులకు సంబంధించిన 265 ఎకరాలలో వరి పంటకి నష్టం జరిగినట్టుగా ప్రాథమిక రిపోర్ట్ తయారు చేసి మరియు అన్ని ఫీల్డ్లు కూడా తిరిగి డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేస్తుంది. ధన్యవాదాలు. నిన్న సాయంత్రం శుక్రవారం రోజు సాయంత్రము కురిసిన వడగళ్ల వానకు ఉన్నాజిపేట్ రెవెన్యూ పరిధిలో మద్దులతండ, వాడి, ఉన్నాజిపేట్, సీతాయిపేట్, గుడితండ, సీతాయిపేట్ గ్రామాల్లోని రైతులకు, అలాగే దర్పల్లి రెవెన్యూ పరిధిలో సీతాయిపేట్, దర్పల్లి గ్రామాల్లోని రైతులకు దాదాపుగా 300 ఎకరాలు వడ్లు రాలిపోయి దాదాపుగా 90% విషయం తెలుసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు స్పందించి జేడీ గారితో మాట్లాడి ఇమీడియట్గా పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించమని వాళ్ళు చెప్పారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏఓ గారు, ఏఈఓలంతా వచ్చి పంటను పరిశీలించి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. మేము కూడా పార్టీ పరంగా ప్రతి రైతు పొలాలు తిరిగి నివేదికను తయారు చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. ఎమ్మెల్యే గారికి నివేదిక పంపిస్తాం. ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు. అగ్రికల్చర్ మంత్రి, ముఖ్యమంత్రి గారితో, అగ్రికల్చర్ మంత్రితో మాట్లాడి నష్టపరిహారం డిక్లేర్ చేపిస్తాము. రైతులు ఆందోళన చెందవద్దని చెప్పి ధైర్యం చెప్పమని చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా రేపు ఎల్లుండో అసెంబ్లీ ఉన్నందువల్ల హైదరాబాద్లో ఉన్నారు. రేపు ఎల్లుండో ఎమ్మెల్యే గారు కూడా పరామర్శకు వస్తారు. నష్టపరిహారాన్ని ప్రకటించి రైతుల్ని ఆదుకుంటామని వారు భరోసా ఇచ్చారు. మేము కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాం. ప్రభుత్వాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం, నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. గ్రామం మా పొలము కనీసం కామంటే 3 ఎకరాలు ఉంటుంది సార్. పైపులు ఇటు అటు దింపుకుంటా దాన్ని పండించిన కోసుకుందామంటే ఒక వారం రోజులలో రాళ్ళు వర్షం బాగా కురిసి ఇటు కాకుండా అయిపోయింది. మొత్తం నేను అక్కడనే నిల్చున్నా, రాళ్ళు కొట్టంగా కూడా జరగలేదు. మీ పేరు? నా పేరు రాజన్న సార్. ఇక మీరు దయచేసి ఈ రైతుకు ఏమన్నా ఆదుకోవాలని ప్రభుత్వం సాయం గుడిదండ, కూరనాయకతండ ఇవాళ రేపు పోద్దామని అనుకున్నాం. ఇవాళ నిన్ననే పెద్ద పెద్ద రాళ్ళు వాడి మొత్తం ఒక్క ఇత్తు లేకుండా కర్రకు ఒక్క ఇత్తు లేదు మేడం. అలాస్ అయిపోయింది. ఇక మీరు కూడా కొద్దిగా మమ్మల్ని ఆదుకోవాలా. అటు ఇటు ఇక వేరల దాట నీళ్ళు తీసుకొని భారించినాము. మొత్తం నష్టమైంది. మీరు కొంచెం మమ్మల్ని చూడాలి. దర్పల్లి హెడ్ క్వార్టర్లోని గుడితండ విలేజ్ మరియు సీతాయిపేట్ గ్రామంలో నిన్న సాయంత్రం కురిసినటువంటి వడగండ్ల వానకు చేతికొచ్చిన పంట కళ్ళ ముందు చూస్తుండగా నేలమట్టం రాలిపోయింది. రైతులు ఏం చేయాలో చేయకూడదో పరేషాన్లో ఉన్నారు. ప్రకృతి చేసిన విలయ తాండానికి రైతులు కన్నీరు మరుగురయ్యారు. దీనికి ఈ పంట చూస్తే రేపు ఎల్లుండి కోసే పంట చూడంగా రేపు కోసే టైంకి పంట ప్రకృతి చేసిన వికృతానికి పంట మొత్తం నేల రాలిపోయింది. దీనికి ప్రభుత్వ అధికారులు ఏవో కానీ మరియు కలెక్టర్ గారు, అగ్రికల్చర్ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు చేసిన పంటను నెలకు రాలిపోవడం వలన ఎవరైనా చేయలేరు. ప్రకృతి చేసిన దానికి మీ ప్రభుత్వ పరంగా రైతులను కనీసం వాళ్ళకు పెట్టిన పెట్టుబడి అందేటట్టు ఎకరానికి ఒక 30,000 రూపాయలు మా యొక్క గుడితండ, సీతాయిపేట వాడి ప్రజలకు, దర్పల్లి శివారులోని ప్రజలకు ఎకరానికి ఒక 30,000 నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను. జరిగిపోయిన నష్టానికి ఎవరిని మేము బదనాం చేయడం దలుచుకోలేదు, ప్రభుత్వాన్ని నిందించలేదు. ప్రకృతి చేసిన వ్యాపారాలకు మా యొక్క రైతులు అప్పుల పాలైపోయారు కాబట్టి పెట్టుబడి కూడా వెళ్ళని స్థితిలో ఉన్నది. చూస్తే ఒక కర్ర కూడా లేదు. కాబట్టి ఎకరానికి ఒక 30,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని కోరుకుంటున్నాను. సభావడ్ లింబియా రైతులు 5 ఎకరాలు వేసుకుంటే పొలము, దీంట్లో ఒక ఇత్తు లేదు. ఇప్పుడు 5 ఎకరాలు 5 ఎకరాలు అప్పు తీసుకొని వేసిన పంట ఈరోజు ఏం లేదు. రాత్రి నుంచి ఏం చేయాలో తెలియక గురేసుకోవాలో, అప్పుల బాధకు ఏం చేసుకోవాలో తెలుస్తలేదు. కాబట్టి రైతులు, అధికారులు స్పందించి
స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక అధికారులు ఎవరైనా కానీ రూరల్ కాన్స్టిట్యూన్సీలోని దర్పల్లికు చాలా నష్టం జరిగింది. వాడి సిద్దిపేట గుడితాండలో పంట దాదాపు వందల ఎకరాలలో నష్టం జరిగిపోయింది. కనీసం ఎకరానికి 30,000 కంపల్సరీ నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాము. నాది ఇక్కడ వాడి తోవ మీద పొలం ఉన్నది. మొత్తం వాన పడి వర్షాలు రాళ్ళు పడి మొత్తం అడ్డు మొత్తం గంగల పాలైపోయింది. మాకు మీరు గవర్నమెంట్ కానీ కలెక్టర్స్ కానీ ఎవరైనా కానీ ఆదుకోవాలని కోరుతున్నాను. 2 ఎకరాల పొలం, 4 ఎకరాల పొలం, మా బాపులై 3 ఎకరాల పొలం. ఎంత దాకా పెట్టుబడి పెట్టినాయి? పెట్టుబడి ఇప్పుడు దాదాపు బిగాన 30,000 దాకా ఖర్చు పెట్టుకున్నాం. అట్లా అని కోరుతున్నాను. 2 రోజులైతే కోత కోసేటోడు వర్షం పడి మాకు ఎంత నష్టం జరిగింది? దాదాపు 2-3 లక్షల ఆస్తి నష్టం జరిగింది. 2-3 లక్షలు. ఇప్పుడు భూపతి రెడ్డి ఆదుకోమని కోరుకుంటున్నాను. అవును, కలెక్టర్ మన ఎమ్మెల్యే సార్ గారిని ఎవరైనా కానీ ఆదుకోవాలని కోరుతున్నాను. శుక్రవారం రోజున సాయంత్రం 4 గంటలకు వాడగల వర్షాలు పడుట్ల చాలా రైతులకు నష్టమైపోయింది. ఇక్కడ ఏవో మా మండల ప్రెసిడెంట్, మా చైర్మన్ సొసైటీ అందరు వచ్చి రైతులకు చూసి పొలాల్లో మేము కూడా ఎమ్మెల్యే సార్కు చెప్పి మేము కూడా రైతుకు ఆదుకోవాలని మా ఎమ్మెల్యే సార్కు రిక్వెస్ట్ చేసినాం.